పెద్ద పులి, నక్క, ఎలుగుబంటి కథ. ఒక అడవిలో నక్క, ఎలుగుబంటి చాలా స్నేహంగా ఉండేవి. నక్కకు ఆహారం దొరకపోయినా ఎలుగుబంటిది మంచి మనసు కావడంతో తనకి దొరికిన ఆహారంలో తన మిత్రుడికి కొంచెం పెట్టేది. అలా రెండూ ఎప్పుడూ అన్యోన్యంగా ఉండేవి. ఒకనాడు నక్క, ఎలుగుబంటి కలిసి ఆహారం కోసం అడవిలో తిరుగుతూ ఉండగా ఆకలితో ఉన్న పెద్ద పులి ఒకటి వీటికి ఎదురైంది. పరిస్థితిని గమనించిన ఎలుగుబంటి నక్కతో, మిత్రమా, ఆ పెద్ద పులి మన వైపే వస్తోంది. దానికి చిక్కామంటే అంతే సంగతులు. నువ్వు నా వీపును కరుచుకో, నేను ఈ పెద్ద చెట్టును ఎక్కేస్తాను అన్నది. అప్పటికే భయంతో వణుకుతున్న నక్క ఎలుగుబంటి మాటలు వినగానే వేగంగా దాని వీపును పట్టుకుంది. ఎలుగుబంటి చకచక చెట్టును ఎక్కేసింది. చెట్టుపైన కొమ్మల్లో ఎలుగుబంటి, నక్క కదలకుండా ఉన్నాయి. చెట్టు క్రిందకి చేరిన పెద్ద పులి వాటి వైపే చూస్తూ అక్కడే కూర్చున్నది. ఎలుగుబంటి, నక్క చెట్టు దిగనూ లేదు, పులి ఎంతకీ పక్కకు కదలనూ లేదు. అలా చాలా సమయం గడిచిపోయింది. చీకటి పడ్డాక ఎలుగుబంటి నక్కతో ఇలా అన్నది. మిత్రమా, ఆ పులి పంతం కొద్దీ ఇక్కడే కూర్చున్నది. ఇంత పెద్ద చెట్టును అది ఎక్కలేదు. అయినా రాత్రంతా మన జాగ్రత్తలో మనం ఉండాలి. మనలో ఒకరు నిద్రిస్తే మరొకరు కాపలాగా మేల్కొని ఉండాలి. సరే మిత్రమా అన్నది నక్క. అప్పుడు ఎలుగుబంటి, వయసు పైబడ్డదానివి, ముందు నువ్వు నిద్రపో. అర్ధరాత్రి దాటాక నిన్ను నిద్రలేపి ఆ పైన నేను నిద్రపోతాను. నువ్వు కాపలా కాదు అని నక్కతో అన్నది. నక్క సరేనని గాఢంగా నిద్రపోయింది. ఎలుగుబంటి కాపలా కాస్తూ కూర్చున్నది. చెట్టు క్రిందనే వీటి కోసం ఆశగా ఎదురు చూస్తూ కూర్చున్న పెద్ద పులి కొంతసేపు అయ్యాక ఎలుగుబంటితో ఇలా అంది. ఓ ఎలుగుబంటి మిత్రమా, నువ్వు ఆ నక్కకి కాపరివని నాకు తెలుసు. అయినా నా మాట విను. నువ్వు గాని ఆ నక్కను కిందకు తోసావంటే నేను దాన్ని తినేసి వేరే అడవిలకు వెళ్లిపోతాను. నీకు ఆపద తప్పుతుంది. ఆ ముసలి నక్కకు ఆహారం తెచ్చిపెట్టే బరువు తగ్గుతుంది. పులిరాజా, ఈ నక్క నాకు ఎంత మాత్రమూ భారం కాదు. నేను తినే ఆహారంలో కొంచెం మాత్రమే దీనికి ఇస్తున్నాను. ఇది నన్నే నమ్ముకుని బతుకుతోంది. నా మీద నమ్మకంతో ఇది ఎంత హాయిగా నిద్రపోతుందో చూడు. నేను దీన్ని మోసం చేయడం మహాపాపం అంటూ జవాబిచ్చింది ఎలుగుబంటి. అంతలోనే అర్ధరాత్రి దాటింది. ఎలుగుబంటి నక్కను నిద్రలేపి తాను పడుకున్నది. కొంతసేపటికి ఎలుగుబంటి నిద్రపోయిందని నిర్ధారించుకున్నాక చెట్టు క్రింద ఉన్న పులి ఈసారి నక్కను పలకరించింది. నక్కబావా, నువ్వు మాంసం తిని ఎన్ని రోజులైందా కదా? నా మాట వింటానంటే ఓ సంగతి చెప్తాను. నువ్వు ధైర్యం తెచ్చుకుని ఆ ఎలుగుబంటిని కిందకు తోసాయి. నేను దాన్ని చంపి తిని మిగిలిన మాంసాన్ని నీకు పెడతాను. మీలో ఎవరినో ఒకరిని తినకుండా ఇక్కడ నుండి కదలకూడదని నేను ఎలాగూ నిశ్చయం చేసుకున్నాను. తెలివైన దానివి, ఆలోచించి నిర్ణయం తీసుకో అంటూ నక్కను ప్రలోభపెట్టింది. నక్క కాసేపు ఆలోచనలో పడింది. పెద్ద పులి నిర్ణయం ఎంత దృఢమైందో నక్కకు తెలుసు. తనకు ఆపద తప్పి ఆహారం దొరుకుతుందన్న ఆశతో ఎలుగుబంటిని అమాంతం కిందకు తోసేసింది. క్రింద పడ్డ ఎలుగుబంటి దగ్గరకొచ్చి పులి ఎగతాళిగా నవ్వింది. చూసావా నక్క తెలివి? ఎంత చెప్పినా నువ్వు ఆ నక్కను కిందకు తోయలేదు. అది చూడు, నిన్ను ఊరకనే కిందకు తోసేసింది. ఇప్పటికీ మించిపోయింది లేదు. నేను నిన్ను తినకుండా వదిలేస్తాను. మరిప్పుడైనా చెట్టెక్కి నక్కను కిందకు తోసేస్తావా అన్నది. పులిరాజా, ఆ నక్క ఎంతో కాలంగా నన్నే నమ్ముకుని బతుకుతోంది. ఈ రోజు నాదేదో చేసిందని దాని నమ్మకాన్ని నేను వమ్ము చేయను. నిజానికి దానిది మోసపూరితమైన ఒక ఆలోచనే తప్ప తెలివి కాదు. మోసం చేసిన వాడు తనంతట తానే నష్టపోతాడు. ఇక నన్ను చంపి నీ ఆకలి తీర్చుకో అన్నది ఎలుగుబంటి. ఆ మాటలకు పెద్ద పులి చలించిపోయింది. అంత మంచి మనసున్న దానిని తను ఆ అడవిలో చూడనేలేదు. మిత్రమా, నిన్ను తింటే నాకు మహాపాపం చుట్టుకుంటుంది. నాకు వేరే ఆహారం దొరుకుతుందిలే, నీవు వెళ్ళు అని బయలుదేరింది పులి. ఎలుగుబంటి కూడా తన దారిన తాను వెళ్లిపోయింది. నక్క మాత్రం అటు చెట్టు దిగలేక ఇటు ఆహారమూ లేక అలమటించి చివరికి క్రిందికి దూకే ప్రయత్నంలో ప్రాణాలు పోగొట్టుకుంది. ఈ కథలో నీతి ఏమిటంటే నమ్మిన వారిని ఎప్పుడూ మోసం చేయకూడదు. మొసలి కన్నీరు. ఒక అడవిలో ఒక పెద్ద నది ఉండేది. ఆ నదిలో మొసలి ఒకటి ఎప్పుడూ తిరుగుతూ ఉండేది. అక్కడకు నీళ్లు త్రాగేందుకు వచ్చిన ఏ జంతువునైనా ఆ మొసలి పట్టుకుని నీటి లోపలికి లాక్కుపోయేది. రాను రాను ఆ మొసలి గురించి
అందరికీ తెలిసిపోవడంతో అక్కడికి ఎవ్వరూ వచ్చేవారు కాదు. అప్పటి నుండి ఆ మొసలి ఎప్పుడు ఎవరు చిక్కుతారా, తనకి ఎవరు ఆహారం అవుతారా అని ఎదురు చూడసాగింది. ఒకనాడు ఈ విషయాలేవి తెలియని ఒక జింక ఒకటి నది దగ్గరికి వచ్చి నెమ్మదిగా నీళ్లు త్రాగసాగింది. దూరం నుండి జింకను చూసిన మొసలి దానిని ఎలాగైనా తినాలని నిర్ణయించుకుని నీటిలో మునిగిపోయి నెమ్మదిగా జింక దగ్గరికి వచ్చి ఒక్కసారిగా దాని కాలు పట్టేసుకుంది. జింకకు ఇది ఊహించని పరిణామం కావడంతో ఏం చేయాలో అర్థం కాలేదు. వెంటనే తేరుకుని ఏడవడమో అరవడమో మానేసి నవ్వేసింది. పిచ్చి జింక, చావబోతూ ఎందుకు నవ్వుతున్నావు అన్నది మొసలి. ముసలి మామ, పిచ్చిదానిని నేను కాదు, నీవు. నా కాలనుకుని నీవు కర్రను పట్టుకుని కొరుకుతున్నావు. మరి నవ్వక ఏం చేయమంటావు అని మళ్ళీ నవ్వింది. జింక నవ్వేసరికి మొసలి అహం దెబ్బతిని తాను పట్టుకున్నది కర్రే ఉంటుందని భ్రమపడి జింక కాలును వదిలేసింది. ఒడ్డుకు చేరిన జింక అమ్మయ్యా అని ఊపిరి పీల్చుకుని అక్కడి నుండి పరుగు తీసింది. తీరా అక్కడ ఎలాంటి కర్ర లేకపోవడంతో జింక తనను మోసం చేసి వెళ్లిపోయినందుకు మొసలికి చాలా కోపం వచ్చింది. పైగా మంచి రుచికరమైన ఆహారం కొద్దిలో చేజారిపోవడంతో చాలా బాధపడింది. మరునాడు నది దగ్గరికి నీరు త్రాగడానికి నక్క వచ్చింది. అయితే నక్క ఆ మొసలి మంచి స్నేహితులు. విచారంగా ఉన్న మొసలిని చూసి నక్క ఇలా అడిగింది. ఏమిటి మిత్రమా, ఏదో బాధలో ఉన్నట్టు కనిపిస్తున్నావు, ఏమైంది? జింక తనను మోసం చేసి ఎలా తప్పించుకున్నది అంతా చెప్పి మొసలి కన్నీరు కార్చింది. అరేరే, అలా జరిగిందా? అయితే నువ్వు బాధపడడం సమంజసమే. కానీ నీ మిత్రుణ్ణి నేను ఒకడిని ఉన్నానన్న సంగతి మర్చిపోయావు. ఇప్పుడే వెళ్ళి ఆ జింకకు మాయ మాటలు చెప్పి ఇక్కడికి తీసుకొస్తాను, పండగ చేసుకో అని జింక వచ్చే సమయానికి మొసలి ఏం చెయ్యాలో దాని చెవిలో ఉపాయం చెప్పి వెళ్లిపోయింది నక్క. మొత్తానికి ఓ చోట జింకను పట్టుకుంది నక్క. జింక మిత్రమా, దేనికోసమో వెతుకుతున్నట్టున్నావు? లేతగడ్డి బోలెడు తిన్నాను. పైగా మండు వేసవేమో దాహం తట్టుకోలేకున్నాను. ఎక్కడైనా నీటి కొలను కనిపిస్తే బావుండునని వెతుకుతున్నాను. భలే దానిలో ఉన్నావే. మనకు దగ్గరలోనే మంచి నీటి నది ఉంది కదా. అమ్మో, ఆ నదిలో మొసలుంది. నువ్వు ఉన్న మాట నిజం. అయితే అది నిన్నటి మాట. ఇప్పుడది చచ్చిపోయింది. నేను ఉదయాన్నే నది దగ్గరకు వెళ్ళాను. నది ఒడ్డునే చనిపోయి ఉండడం చూశాను. స్వేచ్ఛగా నీళ్లు కూడా తాగాను. నీవు చెప్పేది నమ్మలేకపోతున్నాను. అయితే పద, నీ కళ్ళతో నువ్వే స్వయంగా చూసి అప్పుడు నీళ్లు తాగుదు గాని అని జింకను తన వెంట నదికి తీసుకువెళ్ళింది నక్క. జింక దూరం నుంచే చూసింది. నిజంగానే మొసలి చచ్చిపడి ఉండడం గమనించింది. మరొక్కసారి నిర్ధారించుకునేందుకు కాస్త దగ్గరకు వెళ్ళింది. దానిలో ఎలాంటి కదలిక లేదు. అయినా అనుమానం పోని జింక తన తెలివిని ఉపయోగించి ఇలా అన్నది. మొసలి చచ్చి ఉంటే ఉఫ్ ఉఫ్ మని నోటి నుండి శబ్దాలు రావాలి కదా. జింకను నమ్మించేందుకు మొసలి ఉఫ్ 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 అని శబ్దం చేయడం ప్రారంభించింది. వెంటనే జింక దూరంగా పరుగు తీసి ఇలా అన్నది. ఆపండి మీ నాటకాలు. చనిపోయిన ఏ జంతువైనా శబ్దం చేస్తుందా? నా మాట రెండోసారి కూడా గుడ్డిగా నమ్మేసిన ముసలి అమాయకత్వానికి నిజంగానే నవ్వొస్తుంది. అమ్మో, ఇప్పుడు కూడా నా తెలివితేటలతో ఎలాగో అలా బయటపడ్డాను. ఇక నుంచైనా చాలా జాగ్రత్తగా ఉండాలి అని అక్కడి నుండి వేగంగా పరుగు తీసింది. దాంతో మొసలి నక్క ఒకరి మొహాలొకరు చూసుకుంటూ ఉండిపోయాయి. ఈ కథలో నీతి ఏమిటంటే, ఆ జింకలా మనం కూడా చిన్నపాటి తెలివిని ప్రదర్శిస్తే ఎంతటి అపాయం నుంచైనా బయటపడవచ్చు. దేవుడిపై కోపం. ఒక ఊరిలో నదిగొట్టునే పెద్ద మర్రి చెట్టు ఉండేది. ఆ చెట్టు క్రింద పాముల పుట్ట ఒకటి ఉండేది. రోజు ఓ బ్రాహ్మణుడు ఆ పుట్ట దగ్గరకు నడుచుకుంటూ వచ్చి నాగదేవతకి పగలంతా పూజలు చేసేవాడు. ఆ ఊళ్ళో జనాలంతా కూడా అమ్మవారిని దర్శించుకోవడానికి అక్కడికి వచ్చేవారు. పూజారిని ఆదరించేవారు. అలా కాలం గడుస్తుండగా ఒకసారి వర్షాలు విపరీతంగా పడ్డాయి. వాగులు వంకలు పొంగి వరదలు వచ్చాయి. ఊరంతా నీళ్లు నిండిపోవడం మొదలైంది. ఊళ్ళో ఉన్న వారంతా వరద నుంచి తప్పించుకోవడానికి
తమ ఇళ్లను వదిలేసి కొండ ప్రాంతానికి బయలుదేరారు. అందులో ఒక పెద్ద మనిషి పుట్టవైపు పరిగెత్తి అక్కడ ఉన్న పూజారిని కూడా తమతో వచ్చేయమని ప్రాధేయపడ్డాడు. అయ్యా, వరద నీళ్లు ఊలేకి వచ్చేసాయి. పరిస్థితి ప్రమాదకరంగా ఉంది. మేమందరం ఊరు వదిలి కొండ మీదకి వెళ్ళిపోతున్నాం. మీరు కూడా మాతో వచ్చేయండి. అతను చెప్పినదంతా విన్న పూజారి ప్రశాంతంగా ఇలా అన్నాడు. నా గురించి దిగులు పడకండి. నేను నిత్యం సేవించే నా నాగదేవతే నన్ను కాపాడుతుంది. ఈ మాట విని ఆ పెద్ద మనిషి వెళ్ళిపోయాడు. కొంతసేపటికి నీళ్లు గట్టున ఉన్న పుట్ట దగ్గరకు కూడా వచ్చేశాయి. పూజారి గట్టున నుంచని జపం చేసుకుంటుంటే ఒక బండిలో పోతున్న వ్యక్తి ఆగి ఇలా అన్నాడు. అయ్యా, వరద ఉధృతి పెరుగుతోంది. త్వరగా బండి ఎక్కండి, మనం కొండకు వెళదాం. కానీ పూజారి మట్టుకు నన్ను ఆ దేవతే కాపాడుతుంది అని అక్కడే ఉండిపోయాడు. ఇంకొంచెం సేపటికి నీళ్లు నడుము దాకా వచ్చేశాయి. పడవలో ప్రయాణం చేస్తున్న అతను పూజారిని చూసి, మీరు ఇంకా ఇక్కడే ఉన్నారా? ఇక్కడ ఉండడం చాలా ప్రమాదం. నీళ్లు చాలా వేగంగా వచ్చేస్తున్నాయి. మీరు మాతో రండి అని బ్రతిమలాడాడు. కానీ అతనితో కూడా పూజారి మీరు వెళ్ళండి, నన్ను దేవతే కాపాడుతుంది అన్నాడు. చలితో వణుకుతున్న ఆ పూజారి మెడదాకా నీళ్లు వచ్చేసరికి ఇంకా కంగారు పడ్డాడు. వేగంగా ఆ ప్రదేశం మొత్తం నీళ్లు నిండిపోయాయి. పూజారి ఒక చెట్టు కొమ్మ ఎక్కి కూర్చున్నాడు. కొంతసేపటికి దిగులు మొదలైంది. చలిగా ఉంది. నీళ్ల ప్రవాహం ఎక్కడ ఆగేలా కనిపించడం లేదు. అమ్మా, నేను నీకు ఏమి తక్కువ చేశాను? రోజూ శ్రద్ధగా పూజలు చేశాను, నిన్నే నమ్ముకున్నాను. అయినా నన్ను కాపాడడానికి రావేంటి అని దేవతపై కోపం తెచ్చుకోవడం మొదలెట్టాడు. అప్పుడు దేవత ప్రత్యక్షం అయింది. ఏమయ్యా, మరీ అంత మూఢనమ్మకంతో ఉంటే ఎలా? నీ దగ్గరకు మొదట మనిషిని పంపించాను, రానన్నావు. తరువాత బండిని పంపించాను, వెళ్ళిపోమన్నావు. చివరగా పడవను పంపించాను, అప్పటికీ కదలలేదు. నువ్వే రాకుండా ఇక్కడ నుండి కదిలేదే లేదని భీష్మించుకుని కూర్చుంటే నేను మాత్రం ఏం చేయగలను? నువ్వు నన్ను గుర్తుపట్టకపోతే అది నా తప్ప అని మందలించి మాయమైపోయింది. పూజారికి వెంటనే జ్ఞానోదయం అయింది. చేసిన పొరపాటు గ్రహించి క్షమాపణ కోరాడు. కొంతసేపటికి మళ్లీ అదే పడవ వెనక్కి వచ్చింది. అయ్యా పూజారి గారు, ఊరు మొత్తం ఖాళీ అయిపోయింది. ఇక మిగిలింది మీరు ఒక్కరే. ఇప్పుడు వెళితే మళ్ళీ నేను కూడా వెనక్కి రాను. ఇంకా ఇక్కడే ఉంటారా, పడవలో వస్తారా? ఆ బ్రాహ్మణుడు మరో మాట మాట్లాడకుండా పడవ ఎక్కి తన ప్రాణాలను కాపాడుకున్నాడు. ఈ కథలో నీతి ఏమిటంటే, మూఢనమ్మకంతో వచ్చిన అవకాశాలను దూరం చేసుకోకూడదు. మాయా జింక. అనగనగా ఒక అడవికి రాజు సింహం. అది చాలా మంచిది. ఆ అడవిలో ఉన్న మిగిలిన జంతువులను అది ఎంతో ప్రేమగా చూసేది. దాంతో అన్నీ కలిసిమెలిసి జీవించేవి. ఒకనాడు మృగరాజు అడవిలో సంచరిస్తూ ఉండగా ఎదురుపడిన జింక ఒకటి సింహాన్ని చూసి భయంతో పరుగులు తీసింది. సింహం కూడా ఆ జింకను వెంబడించి అడ్డుకుంది. ఎవరు నీవు? ఎందుకు ఇక్కడికి వచ్చావు? మృగరాజా, నేనింతకాలం వేరే చోట ఉండేదానిని. నిన్ననే తప్పిపోయి ఇక్కడికి వచ్చాను. ఇక్కడ నా వాళ్ళంటూ ఎవరూ లేరు. అందుకే బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నాను. మిమ్మల్ని చూడగానే ఎక్కడ మీకు ఆహారం అవుతానో అనే భయంతో పరుగులు తీశాను. నన్నేం చేయొద్దు, నన్ను విడిచిపెట్టండి. ఆ మాటలు విన్న సింహం నవ్వి ఇలా అన్నది. భయపడకు, నేనేం చెయ్యను. ఈ అడవిలో పెద్ద జంతువు అయినా చిన్న జంతువు అయినా అంతా సమానమే. ఒకరిని వేరొకరు వేటాడుకోరు. అంతా కలిసిమెలిసి ఉంటారు, పైగా సహాయపడతారు. ఈ విషయం నీకు తెలియక నన్ను చూసి భయంతో పరుగులు తీశావు అని మిగిలిన జంతువులను పిలిచి అందరికీ ఆ జింకను పరిచయం చేసింది. అన్ని జింకను వెంటనే తమలో కలిపేసుకున్నాయి. నేను ఎంత అదృష్టవంతురాల్ని. నాకు ఇలాంటి మిత్రులు దొరకడం చాలా ఆనందంగా ఉంది. నా వాళ్లకు దూరం అయ్యాననే బాధే లేదు అని ఎంతగానో సంబరపడింది. ఆనాటి నుండి మిగిలిన వాటితో సరదాగా గడపసాగింది. అలా కొన్ని రోజులు గడిచిపోయాయి. ఒక రాత్రి కుందేలు ఒకటి మాయం అయింది. దానికోసం మిగిలినవి ఎంత వెతికినా ఎక్కడా కనిపించలేదు. కుందేలు ఏమయ్యింది? నాకు అదే అర్థం కావడం లేదు. మీరేం దిగులు చెందకండి. ఏదో చిన్న పనిపడి పక్క అడవికి వెళ్లి ఉంటుంది. వచ్చేస్తుందిలే. మీరు హాయిగా మీ పనులు చూసుకోండి అన్నది సింహం. ఆ తర్వాత నుండి ప్రతి రాత్రి ఒక్కో జంతువు మాయం కాసాగింది.
మన అడవిలోకి ఏదో దుష్టశక్తి ప్రవేశించినట్టుంది. రాత్రిళ్ళు ఎవరూ బయటకు రాకుండా మేము మీ స్థావరాల్లోనే జాగ్రత్తగా ఉండండి అని హెచ్చరించింది సింహం. అయినా తెలివిగల కోతి మాత్రం ఆ రాత్రి అంతా మెలకుగా ఉండైనా సరే అదెవరో కనిపెట్టాలని చెట్టు మీద కూర్చుని కాపలా కాయసాగింది. కొంత సమయం తరువాత ఆ అడవికి కొత్తగా వచ్చిన జింక ఒంటరిగా సంచరించడం గమనించింది. దాని వెనుకే నెమ్మదిగా వెళ్ళింది కోతి. ఆ జింక ఒక నక్కను కవ్వించి నది దగ్గర ఉన్న తన స్థావరానికి రప్పించుకుంది. ఆ తర్వాత దెయ్యంలో మారి ఆ నక్కను అంతా మింగేసింది. ఇదంతా చెట్టుచాటుగా చూసిన కోతి ఆశ్చర్యపోయింది. ఓహో, ఇదంతా నీ పనా? వేగంగా వెళ్లి తను చూసిందంతా మృగరాజుకు వివరించింది. మన మిత్రులను మాయం చేస్తున్నది ఆ మాయా జింక అన్నమాట. దానికి సరైన బుద్ధి చెప్పాలి, కాని అందుకు మన బలం సరిపోదు. అందరం వెళ్లి వనదేవతను ప్రార్థిద్దాం అని నిశ్చయించింది. మరుసటి ఉదయాన్నే వెళ్లి జంతువులన్నీ తమ కష్టాన్ని వనదేవతకు చెప్పుకున్నాయి. వనదేవత శక్తి రూపంలో సింహంలోకి ప్రవేశించింది. ఆ రోజు రాత్రి మళ్లీ ఆహారం కోసం జింక వేట ప్రారంభించింది. దానికి ఒంటరిగా సింహం కనిపించడంతో అబ్బా, ఎంత ఆహారమో! దానిపై దూకింది. దైవశక్తి కలిగిన సింహం తన పంజా విసిరి మాయా జింకను చంపేసింది. ఆ తర్వాత నుంచి అడవిలో జంతువులన్నీ హాయిగా జీవించసాగాయి. ఈ కథలో నీతి ఏమిటంటే దైవశక్తి ముందు దుష్టశక్తి తలవంచక తప్పదు.